అబ్బాయి కిడ్నాప్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్యలో బీహారీ వ్యక్తి పాత్ర ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. నిందితులు శేషు, లల్లన్ తివారీ పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కమల్ మనకు అందిస్తారు. కమల్, చెప్పండి, అబ్బాయి కిడ్నాప్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం సేకరించారు, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సంచలనం చేసినటువంటి అబ్బాయి హత్య కేసులో దాదాపు పోలీసుల దర్యాప్తు పూర్తయింది. నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బీహార్ కు చెందినటువంటి లల్లన్ తివారీతో పాటు రాజమండ్రికి చెందినటువంటి శేషును పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ హత్యలో రాజ్ కుమార్, వ్యాపారి రాజ్ కుమార్ వద్ద ఏడాదిన్నరగా డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి లల్లన్ తివారీ కిడ్నాపర్లకు సహకరించినట్టు వీరికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ అటు పోలీసులకు బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ అన్ని కూడా లల్లన్ తివారీ కిడ్నాపర్లు చేరవేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిపోయింది. వీరిద్దరితో పాటు మరొకరు కూడా ఈ హత్యకు సహకరించినటువంటి గుంటూరు మంగళగిరికి చెందినటువంటి వ్యక్తి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మొత్తానికి దాదాపు అబ్బాయి హత్య కేసుకు సంబంధించి చిక్కుముడి వేడినట్లే నిందితుల్ని రాజ్ కుమార్ కుటుంబంలో పనిచేసే రాజ్ కుమార్ కుటుంబంలో పనిచేసే వ్యక్తిగా నిందితుల్ని గుర్తించడం కూడా జరిగింది. రైట్ కమల్, థ్యాంక్ యూ.